నమస్తే అందరికీ. ఈరోజు డాబా స్టైల్‌లో పరోటా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో, మీరు కూడా చేయడానికి రెడీగా ఉన్నారనుకుంటా. లేట్ ఎందుకు చేసేద్దాం కలిసి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఎందుకంటే పిండి కలపాలి గదండీ ఫస్ట్ పరోటా చేయాలంటే. 1:30 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే జస్ట్ 1 స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ రవ్వని యాడ్ చేయండి ఇందులో. సో, ఇవన్నీ ఫటాఫట్ మిక్స్ చేసేసుకోండి మంచిగా. అండ్ రుచికి సరిపడేంత మీకు కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ ఇందులోనే కొన్ని పాలు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసేయండి. తగినన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని. సో, మంచిగా మెత్తగా ఉండాలనమాట. పిండిని కలుపుతున్నప్పుడు 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి ఇప్పుడు. పిండిని మనం ఎంత మెత్తగా కలిపితే అంత మంచిగా వస్తాయండి పరోటాలు. సో, మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు పరోటా చేసుకోవడానికి మనం ఈ పిండిలో మీడియం సైజ్ అంత ముద్దని తీసుకొని పరోటాలు ప్రిపేర్ చేసుకోవాలి. సో, నేను చూపిస్తున్నంత విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఫస్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు నార్మల్‌గా చపాతీ ఎలా చేసుకుంటారో అలా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోండి. రౌండ్ షేప్ రావాలని ఏం లేదండి. ఇప్పుడు కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదనమాట. సో, నేను చూపించిన విధంగా ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఒక నైఫ్‌ని తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేయండి. వర్టికల్‌గా కట్ చేయాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా లేయర్స్ వస్తాయన్నమాట మనకి. సో, మీరు వీలైనంత సన్నగా కట్ చేయండి. నేనైతే నైఫ్‌ని యూజ్ చేస్తున్నాను. మీకేదైనా రోలర్ టైప్ ఉంటుంది కదా! అలాంటిది యూజ్ చేసినా పర్లేదు. సో, ఇలా మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి. సో, చూడండి మొత్తం కట్ చేశాక ఎలా ఉందో. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఎండ్ నుంచి రోల్ చేసుకుంటూ రావాలి అన్నమాట నెమ్మదిగా. మీకు ఒకవేళ అంటుకుంటే కొంచెం హ్యాండ్స్‌కి ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు. సో, ఇలా నేను చూపించిన విధంగా నెమ్మదిగా రోల్ చేయాలి మొత్తం కంప్లీట్‌గా. సో, ఇలా నేను చూపించే విధంగా నెమ్మదిగా రోల్ చేసుకోండి. ఇది రోల్ చేసుకున్న తర్వాతకి దీని ఫోల్డింగ్ గూడా ప్రాపర్‌గా చేయాలన్నమాట. సో, నేనిప్పుడు ఎలాగైతే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోండి. అండ్ లాస్ట్‌కి కార్నర్‌ని కొంచెం ఆయిల్ పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి. లేదంటే మొత్తం వెనక్కి పెట్టేసైనా ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. సో, ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా వెడల్పుగా చేసుకొని ఇప్పుడు రోల్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ చెయ్యొద్దు. నార్మల్‌గా చెయ్యండి. ఎందుకంటే ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల అవి మొత్తం లేయర్స్ అనేవి మొత్తం కలిసిపోతాయి. సో, అప్పుడు మీకు లేయర్స్ లాగా రావు. సో, మామూలుగా ప్రెస్ చేయండి అంతే. మీకు ఎక్కువ మందంగా కావాలంటే ఎక్కువ మందంగా చేసుకోండి. లేదు అంటే కొంచెం పల్చగానే కావాలి మాకు అనంటే ఇంకొంచెం వెడల్పుగా చేసేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకుంటేనే బావుంటుందండి పరాటా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆ పరాటాని కాలుద్దాము. కాల్చేదేముందిలే సింపుల్‌గా కాల్చేస్తే అయిపోతుంది అనుకోవడం కాదు. కాల్చే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. హై ఫ్లేమ్‌లో మొత్తం 2 సైడ్స్ ఇట్లా కాల్చేస్తే అది మొత్తం లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. పిండి పిండిగా ఉంటుందండి. సో, అస్సలు తినలేము మనము. పరాటాని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చండి. వీలైతే సిమ్‌లో పెట్టి కాల్చండి. మంచిగా లోపల పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా కాలుతుందనమాట. కాల్చేటప్పుడు 2 సైడ్స్ మంచిగా ఆయిల్ అప్లై చేసి సిమ్‌లో పెట్టైనా, మీడియం ఫ్లేమ్‌లో అయినా మంచిగా కాల్చండి. హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే మొత్తం లోపల పచ్చిగా ఉంటుంది. తినడానికి కూడా అస్సలు బాగోదు. అండ్ ఎక్కువ మాడేంత వరకి కూడా కాల్చకండి. కొంచెం గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి కాలిస్తే సరిపోతుంది. సేమ్ ఇంకొక పరాటా కూడా చేస్తున్నానండి. సేమ్ ఫస్ట్ ఎలా అయితే చెప్పానో అలాగే ఫస్ట్ నార్మల్‌గా చపాతీలాగా చేసేసుకొని, దాన్ని నైఫ్‌తో చాలా లేయర్స్ ఎంత సన్నగా కట్ చేస్తే అంత మంచిగా మనకి లేయర్స్ వస్తాయి కాబట్టి, సో, అలా కట్ చేసేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. సో, దీని ఫోల్డింగ్ కూడా కొంచెం ప్రాపర్‌గా చేసుకుంటే సరిపోతుంది. ఆ లేయర్స్ అన్నిటిని మంచిగా సెట్ చేసి ఆ ఫోల్డింగ్‌ని చేసుకోవాలి. అండ్ లాస్ట్ కార్నర్ అనేది కొంచెం ఆయిల్ పెట్టైనా లేదంటే అక్కడే ప్రెస్ చేస్తే సరిపోతుంది. చేసేటప్పుడు కొంచెం ఆయిల్ పెట్టేసి దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి రోల్ చేయకుండా నార్మల్‌గా చేయాలి. సో, అప్పుడే మనకి లేయర్స్ అనేవి ప్రాపర్‌గా వస్తాయి. అండ్ కాల్చేటప్పుడు కూడా చెప్పాను కదండీ! మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోండి. కాల్చేటప్పుడు 2 సైడ్స్ మనం ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలి. మీరు నెయ్యితో కాల్చుకుంటా అంటే అది కూడా అదొక డిఫరెంట్ ఫ్లేవర్ మంచిగుంటుంది. సో, అది మీ ఇష్టమండి.
ఈ పరాటోస్‌కి కాంబినేషన్ మంచిగా ఆలు కానీ, ఇంకా డిఫరెంట్ కర్రీస్ మనం ఆలు అనే కాదు ఇంకా వెరైటీ కర్రీస్‌తోని ట్రై చేయండి.